నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. టీడీపీ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా 135 స్థానాల్లో విజయం సాధించింది. పోటీ చేసిన 21 చోట్ల జనసేన గెలుపొందింది. 8 చోట్ల బీజేపీ విజయం సాధించింది. అయితే ఈ సక్సెస్ వెనుక చంద్రబాబుతో పాటు పవన్ ఉన్నారు. చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. అయితే పవన్ పాత్ర ఏమిటన్నది తెలియడం లేదు. ఆయనకు మంత్రి పదవి ఇస్తారా, డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తారా అన్న చర్చ నడుస్తోంది. ఇక మరోవైపు లోకేష్ పాత్ర గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారు అన్నది తెలియాలి. పవన్ ఈసారి మంత్రివర్గంలోకి చేరకపోవచ్చు అన్నది ఒక అంచనా. ఒక పార్టీ అధినేతగా ఉంటూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వెనుక కీలకంగా వ్యవహరిస్తారని మాత్రం తెలుస్తోంది. కూటమి పరంగా ప్రజలకు హామీలు ఇచ్చినందున వాటి అమలు, ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు పవన్ సేవలను వినియోగించుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు 3 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. కొనతల రామకృష్ణ, నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి సత్యనారాయణలకు తప్పకుండా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతుంది. అయితే బీసీ కోటాలో ఉత్తరాంధ్రకు చెందిన కొనతల రామకృష్ణకు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదాను కట్టబెడతారని కూడా టాక్ నడుస్తోంది. ఇక నారా లోకేష్ సైతం మంత్రి పదవి తీసుకోకపోవచ్చు అన్నది ఒక అంచనా. ప్రభుత్వంలో తన పాత్ర ఏమిటో చంద్రబాబుకు చెబుతారని లోకేష్ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేయలేదు. ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఇక అప్పట్లో పాలనా వ్యవహారాలపై చంద్రబాబు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. పార్టీని విడిచిపెట్టినట్లు ప్రచారం జరిగింది. పార్టీలో వ్యతిరేకతకు ఇది ఒక కారణంగా మారింది. ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను లోకేష్ చూసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. పార్టీ శ్రేణులకు ప్రభుత్వానికి మధ్య లోకేష్ సమన్వయం చేస్తారని, అందుకే మంత్రివర్గంలోకి చేరారని ప్రచారం జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.